అందరికీ మరణాత. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మనకు రక్షణ వస్త్రము ధరింపచేసి ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆయన మనకు రక్షణ వస్త్రము ధరింపచేసి ఉన్నాడు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు కదా. మనము దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రక్షణను మనం కలిగి ఉన్నాం గనుక మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. రక్షణ వస్త్రమును ఆయన మనకు ధరింప చేసి ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఏ విషయంలో కూడా ఏది లేదు అని మీరు అవిశ్వాసము ఎంత మాత్రము కూడా రానివ్వవద్దు, అపనమ్మిక రానివ్వవద్దు, దిగులు రానివ్వవద్దు. కానీ ప్రభు సన్నిధిలో ప్రభువు మీకిచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించండి, ఆనందించండి. ప్రభు కృప మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నడిపిస్తుంది. చూడండి, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడికి లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా ఉన్నాయి, లాజరుకి ఏమీ లేదు. ధనవంతుడు బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలను తిని బ్రతుకుతూ ఉన్నాడు, వాళ్ళంతా కూడా కురుపులతో ఉన్నాడు, మరి భయంకరమైనటువంటి నిరాశలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా రక్షణ కాపాడుకున్నాడు కదా. మరి ధనవంతుడు చనిపోయినప్పుడు ఆరిని అగ్నిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. అలాగునే లాజరు మరి చనిపోయిన తర్వాత అబ్రహాము గారి రొమ్మున ఆనుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవాది దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవ బిడ్డలైనటువంటి వారందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి, మరి ధ్యానం ఏమిటి అంటే మనము రక్షణ కలిగి ఉన్నాం. ఆయన మీకు రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నాడు గనుక వెండి కన్నా, బంగారము కన్నా, ధనము కన్నా, మరి ఈ లోకంలో ఉన్న సమస్తము కన్నా కూడా దేవుడిచ్చేటువంటి రక్షణ గొప్పది గనుక ఇటు రక్షణను కలిగి ఉన్నటువంటి మనము రక్షణ కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకములో శ్రమలున్నాయా, కష్టాలున్నాయా, వ్యాధులున్నాయా, బాధలున్నాయా, నిందలు అవమానములతో కృంగిపోతూ ఉన్నారా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? చూడండి, మీ శ్రమలను బట్టి మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారా? మీ పేదరికాన్ని బట్టి మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారా? మీ కష్టాన్ని బట్టి, మీ యొక్క ఇబ్బందులను బట్టి మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారా? బాధపడవద్దు దేవుని పిల్లలారా, మీరు రక్షింపబడినటువంటి వారై ఉన్నారు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట అతనికి ఏమి ప్రయోజనము అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియచేసి ఉన్నారు. ఈ శ్రమలలో నుండి కూడా తగిన సమయమందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు, ప్రభు మిమ్మల్ని విడిపిస్తారు, ప్రభు మిమ్మల్ని బలపరుస్తారు. అంత మాత్రమే కాక మీరు రక్షణ కలిగి ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన మీకు రక్షణ వస్త్రములను ధరింపచేసి ఉన్నారు గనుక రక్షణ కాపాడుకుంటూ రాకడి కొరకు సిద్ధపడదాం. అట్టి ధన్యత సార్వత్రిక క్రైస్తవ బిడ్డలైన వారికి ప్రభు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, మీ బిడ్డలైనటువంటి వారిని నైనా మీరు రక్షించుకుని ఉన్నారు తండ్రి. మీరు మాకిచ్చినటువంటి రక్షణను కాపాడుకునే ధన్యత దయచేయండి. శ్రమల వలన నిరాశపడుతూ రక్షణ ఆనందం పోగొట్టుకున్నటువంటి బిడ్డలైనటువంటి వారందరినీ కూడా సంతోషముతో, సమాధానముతో నింపి ఇహమందు దీవెనలు దయచేసి రక్షణ కాపాడుకునే ధన్యత దయచేసి రాకడకు సిద్ధము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.